వందే శంభుమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియాం వందే భక్తజనాశ్చయం చ వరదం వందే శివం శంకరం. శాంతరూపమైనటువంటి ఈ ఈశ్వరునికి కోపం వస్తే ప్రపంచ ప్రళయాలు వస్తాయి నాయనలారా. పరమశాంతమూర్తి, పరమ దయాళు, పరమ పుణ్యమూర్తి. ఇటువంటి స్వామి 33 కోట్ల దేవతలో, అనేక కోట్ల బ్రహ్మాండాల్లో ఎక్కడ మీరు వెతికినా దొరకడు. ఏ సైంటిస్టులు కానీ, ఏ FLBL IASలు, రకరకాలైనటువంటి డిగ్రీలు ఎంపీలు చేసినటువంటి వాళ్ళు కానీ, ప్రపంచ దేశాలన్నీ రాకెట్లలో విమానాల్లో తిరిగిన వాళ్ళకి కానీ ఈ స్వామి గురించి పెద్దగా అవగాహన ఉండదు. అవగాహన ఉంటుంది కానీ పెద్దగా ఉండదు. ఎందుకు ఇట్లా గ్యారంటీ చెప్తానంటే, చతుర్వేదాలు అడ్డాదొడ్డంగా చదివిన వాళ్ళే అర్థమైన కాశీ లోపల విశ్వనాథుడు ఎక్కడున్నాడు తెలుసుకోలేకుండా ఉన్నారు ఎంతవరకు కూడా. 7 పదులు నాకు 72 సంవత్సరాలు కావస్తుంది. భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని కాశీలో నేను తప్పిస్తూ ఉన్నాను. నా తపస్సంతా కూడా సాక్షాత్ ఈశ్వరుడి యొక్క క్రియలోనూ కృపతోనూ ఉంది. ఈశ్వరుని క్రియ, ఈశ్వరుని కృప. నేను ఒక చిన్న కుటీరం పెట్టుకున్నాను. అంటే ఆకలి అన్నార్థులకు బువ్వ పెట్టేదానికి. అంటే నేను అన్నదానం చేసేటువంటి పెద్ద మనిషినేమి కాదు. అర్థాత్ ఇంకా వేదాంగాలు చదివినటువంటి పెద్ద గురూజీ అథవా విద్వాంసునేమి కాదు. ఏదో సామాన్యుణ్ణి. కానీ నాకు కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారన్నమాట. అనేకమైనటువంటి భక్తుల కోరికతో, స్వామి మీరేదైనా ప్రవచనాలు చేయొచ్చు కదా అంటే అర్థమైన, ప్రవచనాలు చేసేటువంటి పెద్ద మనిషి నేను కాదంటే అర్థమైన వాళ్ళు వచ్చి, స్వామి మీరు మాట్లాడే మాటలే మేము ప్రవచనాలుగా తీసుకుంటాం, మా స్నేహితులకు బంధువులకు పంచుకుంటాం, మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి కొంతమంది నాకు ఆశ్వాసనిస్తే, ఇప్పుడు నేను ఓపెన్ అంటే పగిలి చెప్తాను. పగిలి అంటే పెద్దగా ఉన్నాను, ఆకుల మరుగులో చెట్టులో మళ్ళీ కాయ అయినాను, ఆ కాయ నుంచి దోరగా అయినాను, ఆ తర్వాత ఇప్పుడు పండైనాను, పండు ముసిరివాడిని. ఇప్పుడు ఎందుకు నేను అబద్ధం చెప్పాలి? 72 సంవత్సరాలు నాకు వయసులో. కానీ ఇప్పుడు కొంతమంది భక్తులు నాకు ఆశ్వాసనిచ్చి, పరమాత్మ మీరు మాకు సాక్షాత్ ఈశ్వరుడు, పొగట్టం లేదు అర్థమైన, మీ యొక్క సేవలు, మీ యొక్క మాటలు, మీ యొక్క ఆశీస్సులు మాకు, మా కుటుంబాలకు పర్మనెంట్గా అంటే శాశ్వతంగా మాకు కావాలి. ఎంతోమంది గురువులతో మేము సంబంధం పెట్టుకున్నాం. ప్రతి గురువులు కూడా అర్థమైన టోకన్లు వేసి డబ్బులతో తూచినారే తప్ప, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి పోయినా యంత్రమంత్ర తంత్రాలతో వాళ్ళు డబ్బులు తీసుకున్నారే తప్ప మా మనసుకు శాంతి దొరకలేదు. మీ నుంచి శాంతి దొరికింది అని చెప్పి. కానీ ఇది అనరాదు. కానీ అర్థమైన దీనికి జడ్జిమెంట్ అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. అర్థమైన మీ మనసు వివేచనాలకి మీకే సంబంధం పడి ఉంటుంది. నేను భిక్షం తీసుకుంటాను అంటే నిజమైన గురువు సంప్రదాయంలో భిక్షం తీసుకోవాలి. ఆస్తివంతుడు గురువు కాకూడదు. లక్షలు, కోట్లు, మిలియన్లలో ఆస్తులు ఎక్కడ కానీ ఆశ్రమాలకు ఉండరాదు. అట్లా ఉంటే కూడా దాన్ని యథాతథంగా ధర్మ కార్యాలకు పంచాలి. రౌడీజంకు, రాజకీయానికి, గవర్నమెంట్లకు వాడకూడదు. దేవాలయాలు ధార్మిక దత్తి ఇలాకే అని పేరు పెట్టుకుని అర్థమైన మఠాలు కానీ, అర్థాత్ దేవాలయాలు కానీ, సొమ్ములు ఎక్కడ కానీ అర్థమైన దుర్మార్గంగా అన్య మతాలకు, అన్య జనాలకు అన్యాక్రాంతం చేయకూడదు. ఇది శాస్త్రము, శాసనము. సాక్షాత్ ఇది సూర్య సిద్ధాంతము. మన్యు, ఉపమన్యు మీరు పేర్లు విన్నారో లేదో తెలియదు. మన్యు, ఉపమన్యు అని చెప్పి వాళ్ళ మహనీయులు, ఋషులు అంటే సూర్యుని కన్నా పూర్వీకులు. అర్థమైన ఇది మీకు ఉపనిషత్తులు చదువుకుంటే తెలుస్తుంది అంటే నేను చదువుకోనని కాదు. నేను గురువుల నుంచి చదువుకునేటువంటి గురువుల దగ్గర సేవ చేసి కొంచెం నేర్చుకున్నాను. అర్థమైన అంటే సూర్య సిద్ధాంతం. సూర్యుడు తల్లి, సూర్యుడు తండ్రి, సూర్యుడు గురువు. ఎందుకంటే సూర్యోదయ సూర్యాస్తమయంలో ప్రపంచం లోపల ఆగుహోగులు క్యాలెండర్లు మారిపోతుంది, అందరి జీవితాలు చినిగిపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకుంటారు నాయనలారా. మంది భారద్వాజ కుటీరం నేను చుట్టి తిప్పితే ఇక్కడ ఒక అప్లోడ్ కాదు, మీరు కూడా చూడలేరు. ఎందుకంటే అర్జెంటుగా తినేసి ముట్టికి తుడుచుకుని విదేశాలకు వెళ్ళిపోయి ఢామని చచ్చిపోయి అట్లా కార్యక్రమం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు దేశంలో కాదు, విదేశంలో కాదు, అన్ని మతాలలో, అన్ని కులాలలో, ప్రపంచంలో అంతా కూడా అర్థమైన విచిత్రమే. అంటే బ్రహ్మాండమే బద్దలైపోయేట్టుగా ఒక గలాటాలు పుట్టుకొస్తుంది అని చెప్పి అందరూ భయపడి చేస్తున్నారు. ధర్మం ఉండేవాడు, న్యాయం ఉండేవాడు సావుకు భయపడకుండా ఉంటాడు. సావుకు భయం లేనివాడు ప్రపంచంలో పరిగెత్తవలసిన పని ఏమి లేదు, జాతి మార్చవలసిన పని లేదు, భాష మార్చవలసిన పని లేదు. నీకు గతి కలిగినంతలో ఆకలి ఉండేవానికి అన్నం పెట్టి నీ దగ్గర ఉండేటువంటిది పంచుకుని తింటే ఎట్టి పరిస్థితుల్లో నీకు చావు నిన్ను తరుముకుని రాదు. నిన్ను చూస్తే చావు భయపడి పరిగెత్తిపోతుంది. ఇది సత సిద్ధాంతం. నిజమైన గురువులు దీన్ని చెప్పాలి, నిజమైన గురువులు దీన్ని చెప్తారు. ఎవరన్నా కావాల్సింది విచారించండి శిష్యులారా. నేను గురువుల పేర్లు చెప్పను, పీఠాల పేర్లు చెప్పను, మఠాల పేర్లు అయితే చెప్పను. కానీ నిజమైన గురువు చావు భయాన్ని పెట్టడు. నువ్వు చచ్చిపోతావు,
ఇట్లా చేయకుంటే అని చెప్పి ఎవరు బెదిరించరు. ఏ కులంలో అయినా ఏ జాతిలో అయినా నువ్వు చచ్చిపోతావు అని చెప్పి జాతకాలు చెప్పి బెదిరించకూడదు. ఈ పొద్దే చచ్చిపోయేవాడిని కూడా నువ్వు చచ్చిపోతావని చెప్పకూడదు. శతమానం భవతి, నిండు నూరేళ్ళు బతుకుతామని చెప్పాలి. అరే నిండు నూరేళ్ళు బతుకుతామని చెప్తే ఈ పొద్దు వాడు చచ్చూరుకున్నాడని చెప్పి వేరే జనాలు భయపెట్టేచ్చకూడదు. అంటే బతకమనే సిద్ధాంతం, చచ్చిపోమని ఇక్కడ సిద్ధాంతం లేదు. చంపమని నేను ఎన్ని పోస్టులు పెడతా ఉన్నాను, చంపేది తప్పు, చచ్చేది తప్పు, చంపేస్తామని చెప్పేది అసలే తప్పు. ఎవరిని ఎవరు చంపలేరు, చచ్చేవాడెవడు చంపేవాడెవడు. ఇది గీతా సారాంశం ఒకటే కాదు, గీతలు చాలా ఉన్నాయి. నేను మళ్ళీ పేర్లు గుర్తుపెట్టుకొని మీకు చెప్పడం లేదని చెప్పి బాధపడద్దండి. అర్థమైన ఉద్ధవ గీత, కపిల గీత, భగవద్గీత, శక్తి గీత, దుర్గా గీత, సూర్యునికి చంద్రునికి నక్షత్రాలకు యుగ యుగాంతరాలుగా సప్త ఋషులే వాళ్ళు పాడి పొగుడుకున్నారు. చాలామంది ఋషులు చెప్పిండేటువంటి గీతలు ఉన్నాయి. చాలామంది విజ్ఞానులు చెప్పింది, తపస్సులు చెప్పిండేటువంటి గీతలు ఉన్నాయి. అందరికీ కూడా లలితాదేవి గీతా సారాంశాన్ని చెప్పి తను లలితాదేవి గీత చెప్పింది. లలితా గీత ఎవరికి తెలీదు. అందులో సూక్ష్మంగా ఆలోచన చేసుకుంటే లలితా సహస్రనామాల్లో ప్రతి నామం కూడా ఆయస్సు పోసేదే. సర్వమృత్యు ప్రశమని, సర్వరోగ నివారణి, సర్వమృత్యు ప్రశమని శ్రీ లలితాదేవి ప్రసన్నాభవ. అరే ఇది ఎక్కడ వచ్చింది కొత్త నామం? శ్రీ లలితాదేవి ప్రసన్నాభవ నేను చెప్పే ఊతపదం. ఉడత రాముడి దగ్గర సేవ చేసినట్టుగా సర్వరోగ ప్రశమని, సర్వమృత్యు నివారణి ఇది నామం. శ్రీమాత్రై నమః ఇది నామం. సింధూరారుణ విగ్రహాం త్రినేనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం అపీన వృక్షోర్హాం పాణిభ్యాం అలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నకటస్థరక్తచండాబ్జయత్ పరామాన్వికాం అరుణాం కరుణాతరంగితాక్షిం దతపాశాంకుశ పుష్ప బాణచాపాం అణిమాది బిరావృతాం మయూకైరకమిత్యేభవానీం ధ్యాయత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభాం పీతవస్త్రాం కారకలితల సద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభిదాం భక్తనం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సృంతాం సర్వసంపత్ ప్రదాతిం. రే ఈ ప్రపంచంలో అందరికీ కూడా భిక్షం పెట్టేటువంటి తల్లి, కడుపు నింపేటువంటి తల్లి సాక్షాత్ అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఈ అన్నపూర్ణాదేవి బొమ్మ కాదురా, ఇది పేపర్ చిత్రం కాదురా, సాక్షాత్ లలితాదేవి. లలితాదేవియే తన యొక్క పాత్రలో నుంచి ఈశ్వరునికి భిక్షం పెడుతుంది. అంటే భిక్షువు ఉంటే ఆది భిక్షువుని ఏమడుగుతారా? మీరేం అడగకుండానే ఆది భిక్షు అని ఇస్తారా? ఆది భిక్షువే భిక్షా పాత్ర పెట్టుకుని భిక్షాం దేహి కృపావనం మనకని మాతా అన్నపూర్ణేశ్వరి అంటాడు. అంటే అందరికీ కూడా మాత అన్నపూర్ణేశ్వరి ఉంటుంది. కాశీ నుంచి నేను అబద్ధం చెప్పాల్సిన పనేమీ లేదు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగి. జాతులని, కులాలని, దేశాలని, మాదని, మీదని ఒక వర్గం పేరు మీద, ఒక గుంపు గారికి పేరు మీద మీరు గలాటాలు చేసుకుంటే దేశాలు అనరాదు. కానీ మొదటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, అర్థమైనా ఎన్ని కోట్ల మంది, ఎన్ని కోట్ల రూపాయలు చచ్చిపోయింది, నాశనం అయిపోయింది. అదంతా ఇంకా ఇప్పుడు చిగిరేదానికి అవుతలేదు. మళ్ళీ యుద్ధాలు భీతి అంటారా, మళ్ళీ గలాటాలు అంటారా, మళ్ళీ కుమ్మలాట్లు అంటారా, నాదే నీదే అంటారా? ఎక్కడికి పోతారా? చంపేవాడు మృత్యుంజయుడు, శాసకుడు యమధర్మరాజు. ఎవరినెవడు చంపుకునే పనేమి లేదు. మీకు దుర్బుద్ధి పుడితే చావు వచ్చేస్తుంది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ భాషైనా సర్వనాశనం, చావు తప్పదు. బతికి ఉండేవాడు ఎవడూ లేదు. నేను ప్రతి పోస్టులోనూ చెప్తాను, చావు గురించి భయం ఎవరు పెట్టుకునే ప్రయోజనం లేదు. కానీ చచ్చిపోతామనే భయం వదిలేసి గతి కలిగిండే దాన్ని పంచుకోండి. న్యాయంగా రాజులు ఉండండి, న్యాయంగా మంత్రులు ఉండండి, న్యాయంగా అధికారులు ఉండండి. అర్థమైన ఒక జాతికి, ఒక భాషకు, ఒక అధికారికి, ఒక అధికారానికి కొమ్ము గాయొద్దండి. ధర్మం మీకు తెలిసిన ఇంకోటి ధర్మం అడగవలసిన పని లేదు. ఆటోమేటిక్గా బుద్ధి వస్తుంది. కుక్కకుండే బుద్ధి లేదా? పందికుండే బుద్ధి లేదా? పిల్లికుండే బుద్ధి లేదా? పాముకుండే బుద్ధి లేదా? పశువు అంటే గాడిదకి, ఎద్దుకు, ఎనుముకు, ఆవులకు ఉండే బుద్ధి లేదా? గడ్డి తినేటువంటి పశువులకు కూడా మంచి బుద్ధి ఉంటుంది. అన్నం తినేటువంటి మనుషులకు అర్థమైన మాంసం తినడము, తాగడము, రౌడీజం చేయడము, కొట్టడము, దోచుకోవడము. ఒకడు రాజు అయిపోతే అర్థమైన నా బిడ్డలు నా వంశపారపర్యంతరం. అసలు ముందర రాజులను ఎందుకు పెరికేసినారు? ప్రజాప్రభుత్వాలు ఎందుకు వచ్చినాయి అంటే రాజులైతే దుర్మార్గులని కదా. అటువంటి దుర్మార్గపు రాజులను కూడా అర్థమైన పరశురాముడు గండ్రగొడ్డలు ఎత్తుకుని 21 సార్లు ప్రపంచ యాత్ర చేసి అందరినీ నరికేసినాడు. ఇది నా మాట కాదు, చరిత్ర చెప్పింది, సిద్ధాంతం. ఆ స్వామి ఎవరు? పరశురాముడు. మళ్ళీ రాముడే పరశురాముడే అర్థమైన రాముడికి వచ్చి, నాయన నువ్వు రాజు సాక్షాత్ నారాయణమూర్తివి అంటే నేను నీ అంశ, నువ్వు నా అంశ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. అట్లా రాముడి రామనామం తపస్సు చేయండి. రామనామం సత్యమైంది.
శ్రీరామ్ నామ్ సత్యహై. కాశీలో తపస్సు చేస్తారు, పీనికలు వస్తారు, గుర్తుపెట్టుకోండి. పీనికలు కాకూడదుంటే రామ్ నామ్ సత్యహై అనేది కాదు, రామనామము రక్ష రక్ష. సదా శ్రీరామనామం ఎప్పుడైతే తిరిగితే అప్పుడు మీ గుండెలు నిండా గుప్పెడంతా భయం లేకుండా ఉంటుంది, పరమానందం మీదే ఉంటుంది. రామనామం సత్యం కాదు, అర్థమైనా? రామనామ అబద్ధమా? రామనామం సత్యహై, రామనామం సత్యాన్ని పీనికలు మోసేది కాదురా. చచ్చిపోయినప్పుడు రామనామం సత్యం అయినది కదా. చచ్చిపోయిన ఇళ్లలో చచ్చిపోయిన పీనికల దగ్గర భగవద్గీత పెట్టేది రాదు. ప్రతి పిల్లవాడు, ప్రతి ఆడది, ప్రతి మంచి మీ చేతిలో ఒక భగవద్గీత పుస్తకం పెట్టుకోండి. మీ చేతిలో భగవద్గీత పుస్తకం పెట్టుకుంటే మీ తంటికి ఎవరు రారు, వచ్చిన వాళ్ళు చస్తారు, గుర్తుపెట్టుకోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. ప్రతి ఇంటి ముందర ఓంకారాన్ని వేసుకోండి, స్వస్తిక్ వేసుకోండి, శ్రీంకారం వేసుకోండి, ఓం నమ శివాయ వేసుకోండి, హరహర మహాదేవ వేసుకోండి, హరే కృష్ణ వేసుకోండి, హరే రామ వేసుకోండి. జగన్మాత, మల్లమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, మీ అమ్మ పేరు పెట్టుకుంటారా మీ ఇంటి ముందర. మీ అమ్మా నాన్నల పేరు చెప్పండి రా, అర్థమైనా? ఖచ్చితంగా మీ దగ్గరికి శత్రువులు రాలేరు. అందరూ ఐక్యంగా ఉండి దేశాన్ని సౌభాగ్యంగా ఉండేదానికి వదిలిపెట్టండి. గలాటాలకు, భయాలకు, భీతులకు ఎవరు లొంగద్దండి. మీరు భయపట్టి ఎవరిని లొంగ తీసుకునే ప్రయత్నం చేయొద్దండి, అర్థమైనా? సజావుగా జరిగేటువంటి రాజ్యాన్ని, సజావుగా జరిగేటువంటి జీవితాన్ని, సజావుగా జరిగేటువంటి ఒక తరహా వ్యవహారాన్ని ఈశ్వరుడు చూసుకుంటారా. ఇంతకన్నా మించి నేను రోజు చెప్పడం లేదు. అందరి శ్రేయస్సు కోరి, అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని దేశాలు ప్రపంచ శ్రేయస్సు కోరి రా వేదాలు ఉపనిషత్తులు ఉండేది. సర్వధర్మాలను రక్షణ చేసేవాడు ఈశ్వరుడు. సర్వధర్మాలను రక్షణ చేసేవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు. కఠోపనిషత్తు ఏం చెప్తుంది? యమధర్మరాజు, యమధర్మరాజే భయపడతాడు రా ఈశ్వరుని చూస్తే. యమధర్మరాజే చచ్చిపోయినాడు రా ఈశ్వరుని దగ్గర భక్త సంరక్షణ భారం లోపల. కాబట్టి ఆలోచన చేయండి. ఉపనిషత్తు లేదన్నా చదువుకోండి, మీకు రాకపోతే చదివించి వినండిరా, వేదాలు వినండిరా, సహస్రనామాలు వినండిరా. అంటే చూడు, దేశం తిరిగేది కాదు, కోశాన్ని చదవండిరా, అమరకోశాన్ని. ఎక్కడన్నా పోతే పర్చేసులు బిజినెస్ చేసేది ఆపేయండిరా. ఎక్కడికి పని ఏం కొంటాం, ఏం అమ్ముదాం, ఏం కొంటాం, ఏం అమ్ముదాం, గురువులు కొందాం, మంత్రాలు కొందాం, శక్తిని కొందాం. అంటే ఏదన్నా మాల లోపల ఒక మణి నేను కానీ పెట్టుకునేస్తే ఈ మాల, ఈ మణితో నేను ప్రపంచాన్ని ఇట్లా పిచ్చి ప్రయత్నాలు మానేయండిరా. దోచుకునేది మానేస్తే అందరూ బాగుపడతారు, దాచిపెట్టేది మానేస్తే అందరూ బాగుపడతారు. ఎంత కావాలన్నా అంత సంపాదించండి, ఎంత కావాలన్నా అంత దాచిపెట్టుకోండి. మరీ వింతగా అర్థమైన వంశాలకు అయ్యేంతగా దాచిపెట్టి అర్థమైన చావు తప్పింది కాదు, భయం తప్పింది కాదు. శుభంభు యాత్ర మంది భారద్వాజ ఆశ్రమం కుటీరం, చిన్న కుటీరం. ఏదో కొంతమందికి ఆకలి అన్నార్థులకు నేను బువ్వ పెడతాను, నేనా పెట్టేది ఈశ్వరుడు పెట్టిస్తాడు. ఈశ్వరుడు మీలాంటి భక్తుల చేతిలో మళ్ళీ నాకు భిక్షం పెట్టిస్తాడు. ఆ వచ్చిన భిక్షాన్ని పంచి మిగలంగా వచ్చింది తింటాను, సంతోషపడతాను నేను. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. దప్పిగా ఉండేవానికి నీళ్ళు ఇస్తాను, ఆకలిగా ఉండేవానికి అన్నం పెడతాను, భయం ఉండేవానికి ధైర్యం చెప్తాను, విజ్ఞానం కావాల్సిన ఏదో ఒక మంత్రశక్తిని ఇస్తాను. కాకపోతే అందరూ ఫోన్లు చేసేస్తామని మీరు మంత్రశక్తి మాకు ఫోన్లో ఇస్తారని అడగద్దండి. రాండి, దగ్గరికి రండి, లేక నన్ను మీ దగ్గరికి పిలిపించుకోండి. ఆశీర్వాదాలు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వం. ఎవడు దరిద్రుడు కాదు, ఎవడు ఐశ్వర్యవంతుడు కాదు, ఎవడు విద్యావంతుడు కాదు, ఎవడు మూర్ఖుడు కాదు. పుట్టుకతో వాడు పెరుగుతూ సమాజం లోపల అర్థమైన వాని బతుకు ఉండేటువంటి స్నేహితులు, బంధువులు మధ్య లోపల వాని బుద్ధిని బట్టి, వాని యొక్క పనిని బట్టి, వాని ఆలోచన బట్టి వాడు విద్యావంతుడు, బుద్ధివంతుడు, మూర్ఖుడు, మంచోడు, చెడ్డోడు, పెద్దోడు, చిన్నోడు అని అంతరాలు వచ్చేస్తాయి. వద్దురా నాయన, ఈశ్వరుడు అందరికీ అన్నీ ఇచ్చినాడు. పెరుక్కునే పని చేయొద్దండి, ఒకనికి దక్కిండేటువంటిది నాశనం చేసే పని చేయొద్దండి. అందరూ హాయిగా ఉండేది నేర్చుకోండి. భారద్వాజ ఆశ్రమం నుంచి అందరికీ ఆశీర్వాదాలు. మీరు భిక్షం పెడితే నా మాటలకి ఇష్టమయ్యి 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. మీకు ఇష్టమైతే, మీరు నచ్చితే 10 మందికి పంచుకోండి, మీ స్నేహితులకు, బంధువులకు. అర్థమైన ఏ జాతి వాడు కొట్లాడద్దండ, ఏ భాష వాడు కొట్లాడద్దండ. అందరికీ మేము వెన్నబెట్టి అడుక్కునే పనేమి లేదు. యమధర్మరాజు దండిస్తాడు, ఈశ్వరుడు ఖండితంగా శాసిస్తాడు. ఈశ్వరుని శాసన ఎవడు తప్పించలేడు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 199 మంది ఎవరు కానీ ఈశ్వరుడితో మాట్లాడే శక్తి లేదు లేదు లేదు. అట్లా ఈశ్వరుడితో మాట్లాడేవాళ్ళు కొంతమందే ఉన్నారు. అదృష్టం ఉండేవాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళ ఆశీస్సులు పొందవచ్చు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. మణికర్ణిక.k. సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో పోస్టులు వేస్తే ఎంతో ప్రియంగా దాన్ని ఒకతర కామెంటరీ చేసుకుని అనుభవించి పంచుకుంటే మీకు ఆయుష్లు వస్తుంది, ఆరోగ్యాలు వస్తుంది, ఆనందాలు వస్తుంది అని చెప్తే లేనిపోని మంత్రాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ప్రపంచమంతా వెతికే ప్రయత్నం చేస్తారు తప్ప ఇచ్చిన మంత్రాన్ని, ఇచ్చిన పూజని, ఇచ్చిన పద్ధతిని ఒకతర ఉపయోగించుకుని తెలియదు నాయనలారా. మహాదేవ శంభో. అదే నువ్వేనా గొప్ప, నీ ఛానలేనా గొప్ప కాదు. అరే లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఏ ఉంచట్లో మొబైల్ ఉందని పిచ్చి పిచ్చిగా చేస్తారా. మనం చేసేది రీల్ కాదు,
ఆట కాదు, ఆట ఈశ్వరుడు ఆడుతూ ఉన్నాడు. ఈశ్వరుడు ఆడే ఆటలో నేను చిన్న ఒక పాచిక ఒక గవ్వలాంటోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్. నా మాటలన్నీ ఈశ్వరునివే, నా చేష్టలన్నీ ఆదిశక్తి లలితాదేవే. మన ఛానల్ లోపల శివునిది శక్తిది ఆశీర్వాదాలు పొందండి రా నాయనలారా. మీరు పెట్టే భిక్షం ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా అందరికీ సద్వినియోగం ఉపయోగం అవుతుంది. కాశీలోనే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి భక్తులు అన్నార్థులు ఆకలిని వస్తే ఎంత కుదిరినా భూవ పెట్టి వాడిని ఆశీర్వదిస్తా. కాశీ గురించి కాదు, ప్రపంచంలో ఉండేటువంటి పరమేశ్వర శక్తి గురించి మీకు 4 మాటలు మాట్లాడతా. శుభం భూయాత్మ నాయనలారా. నచ్చింటుంది, మెచ్చుకుంటారనుకుంటానంటే మీరు నన్ను పొగడాల్సిన పనేమి లేదు, నన్ను పబ్లిసిటీ చేయాల్సిన పనేమి. నేను పబ్లిక్ ఫిగర్ కాదు, ఈశ్వరుడు పబ్లిక్ ఫిగర్. ఆయన సేవకుడు నేను. ఆయనకి ఇష్టం ఉంటే నన్ను పబ్లిక్ ఫిగర్ చేస్తాడు. శివానుగ్రహ ప్రసాదం. భిక్షం పెడితే భిక్షాపత్ర నంబర్ 9343797339 నంబర్ భిక్షం పెట్టండి. ఈశ్వరుని కృప ఎల్లవేళలా మీకు ఉండునుగాక. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్. మరొక్కసారి ఈశ్వరుని చూసుకోండి. సదాశివం సదాశివం. ఈయన సర్వేశ్వరుడు, సామాన్యుడు కాదు. హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ.